ఇంటర్మీడియట్ ఫీజులు చూసానైతే దేవుడు అసలు ఎన్ని లక్షలు ఉన్నాయి, నా పిల్లలు ఇంకా కొంచెం పెద్దగా అయ్యే వారికి అసలు ఎంత ఫీజు కట్టాలి, ఎట్లా చదివించాలి ఏంటి అనేసి అనుకున్నా. బట్ ఇక గవర్నమెంట్ అయితే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. నాకైతే ఇది బెటర్ అనే అనిపించింది. ఏంటంటే 2025 నుంచి ఇంటర్ బోర్డు అనేది రద్దు చేసేసి ఇంటర్ను కూడా స్కూల్ ఎడ్యుకేషన్లోనే కలిపేస్తారు అని చెప్పి అయితే మనకి న్యూస్ అయితే వచ్చింది. సో ఇంతకుముందు పాలసీ ఎలా ఉండేది, మనకి 5 + 2 + 3 + 2 ఇట్లా ఉండేది. అంటే ఫస్ట్ నుంచి 5th వరకు ప్రైమరీ ఉండేది. సో తర్వాత +2 అంటే 6th 7th వరకు అప్పర్ ప్రైమరీ. నేనైతే రాసిన 7th క్లాస్ కూడా బోర్డ్ ఎగ్జామ్ రాసిన, ఇప్పుడైతే లేదు. కానీ తర్వాత +3 అంటే 8th 9th 10th వచ్చేసి హై స్కూల్. తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు సెకండరీ ఎడ్యుకేషన్ అయితే ఉండే. బట్ ఇప్పుడు ఆ పాలసీని దాన్ని ఏం చేసిందంటే ఇప్పుడు 5 అంటే ఇందులో ప్రీ ప్రైమరీ 3 years ప్లస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయిపోవాలి ఆ 5. ఆ తర్వాత 3rd 4th 5th ప్రైమరీలోకి, 6th 7th 8th హై స్కూల్ ఎడ్యుకేషన్లోకి, 9 10 11 12 ఈ 4 అంటే మనకి 5 + 3 + 3 + 4 ఈ పాలసీ లాగా తీసుకోవడం రావడం అయితే జరిగింది. సో దీంట్లో 9 10 11 12 మొత్తం కూడా సెకండరీ ఎడ్యుకేషన్ కిందకి అయితే వచ్చేసి, సో పిల్లలు ఆరామ్గా ఫస్ట్ నుంచి 12th క్లాస్ వరకు కూడా ఒకటే స్కూల్లో చదువుకోవచ్చు. ఇదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట. దీన్ని 2020లో తీసుకొచ్చారు. కాకపోతే కొన్ని స్టేట్స్ ఆల్రెడీ 2021 నుంచి ఎప్పటి నుంచో కొన్ని స్టేట్స్ అమలు అయితే చేస్తున్నాయి. మన తెలంగాణ స్టేట్తో పాటు ఇంకొక 7 స్టేట్స్ అయితే ఇంకా అమలు చేయట్లేదు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే తెలంగాణ ప్రభుత్వం దీన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. సో దీనివల్ల నిజంగా పిల్లలు పేరెంట్స్ అయితే చాలా రిలీఫ్ అవుతారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏంటంటే ఇంటర్ పిల్లలకి ఎంత స్ట్రెస్ ఉంటుంది అనేది మన అందరికీ తెలుసు. మనం మంచి కాలేజ్ టాప్ కాలేజ్ అని ఇస్తాం, బట్ కార్పొరేట్ కాలేజ్లో ఎంత స్ట్రెస్ ఉంటుంది, పిల్లలు చదువు ఆ స్ట్రెస్తోనే వాళ్ళు కొంతమంది అసలు ఇంటర్ పిల్లల్నే మనం ఎక్కువ మంది సూసైడ్ చేసుకునే కేసెస్ అయితే చూస్తున్నాము. సో పిల్లలకైతే ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది, అసలు ఆల్మోస్ట్ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు 10th క్లాస్ వరకు ఒక స్కూల్లో ఎలాగైతే చదువుకుంటున్నారో నేర్చుకుంటున్నారో సేమ్ థింగ్ అదే స్కూల్లో వాళ్ళు ఆ తర్వాత 2 years కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఆరామ్గా వాళ్ళు ఫ్రీగా టెన్షన్ లేకుండా చదువుకోగలుగుతారు. అండ్ పేరెంట్స్ కూడా నిజంగా ఆర్థికంగా అనేది ఎంతో హెల్ప్ అవుతుంది ఈ పాలసీ కనుక తీసుకొస్తే. ఎందుకంటే 2 lakhs 3 lakhs అనేది మనం పే చేస్తున్నాం బయట. స్కూల్ ఎడ్యుకేషన్లోనే కలిపేస్తే కొంచెం ఫైనాన్షియల్గా కూడా అమౌంట్ అనేది పేరెంట్స్కి అనేది తగ్గిపోతుంది, ఆర్థిక భారం చాలా వరకు తగ్గిపోతుంది. ప్రైవేట్ కాలేజ్లకు అయితే నష్టం వస్తుంది. కాకపోతే నష్టం ఏముంది, ఇప్పటి వరకు పిల్లల దగ్గర నుంచి ఫీజు కానీ పిల్లలు బేర్ చేసిన మెంటల్ స్ట్రెస్ కానీ చాలా ఉంది. సో దాంతో పోల్చుకుంటే ఇదేం పెద్ద విషయం కాదని అయితే నేను అనుకుంటున్నా. సో పిల్లలకి స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. సో ఈ పాలసీ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది బెటరే అంటారా? సో చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. 3+3 +3 +4 ఈ పాలసీలో ఫస్ట్ 5 years ఏదైతే పిల్లలు స్కూల్లో చదువుతారో ఆ 5 years మాతృభాష లేకపోతే వాళ్ళ స్థానిక భాష, వాళ్ళు నేటివ్గా ఏదైతే లాంగ్వేజ్ మాట్లాడతారో అదే లాంగ్వేజ్లో టీచింగ్ అనేది ఉండాలి అనేది కూడా ఒక ప్రతిపాదన అయితే ఉంది. బట్ మేబీ చూడాలి అది కూడా అమలు చేస్తారా చేయరా. ఇప్పుడైతే మనకి అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అన్ని తెలుగు మీడియం ఉన్నాయి కూడా ఇంగ్లీష్ మీడియం అయిపోయినాయి. సో మనకి లోకల్ లాంగ్వేజా రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు. సో ఫస్ట్ 5 years అంటే ప్రీ ప్రైమరీ ఫస్ట్ సెకండ్ క్లాస్ వరకు. సో ప్రీ ప్రైమరీ సెక్షన్ 5 ఫస్ట్ 5 years మాత్రం తెలుగు స్థానిక లాంగ్వేజ్ చెప్పాలి అని ఉంది. సో దాన్ని కూడా అమలు చేస్తారో లేదో చూడాలి. సో దీని మీద కూడా మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు తెలియజేయండి.